నమస్తే ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు వచ్చేసి మనం నాగుల్లో మగన్ సింగ్ కళాకార్ ధూల్పేట్ వరల్డ్ ఫేమస్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ముంబై స్టైల్ కాన్సెప్ట్లో గణేష్లో ఫస్ట్ ఎపిసోడ్లో మీకు చూపించాను కదా. సో సెకండ్ ఎపిసోడ్లో వచ్చేసి మనకు అప్డేట్ ఏంటంటే ఎక్కడి వరకు వర్క్ అనేది కంప్లీట్ అయింది అనేది మీకు ఈరోజు చూపించడానికి వచ్చాను. సో ఇక్కడ మనం బయట చూసుకోవచ్చు, దగ్గర 20 నుంచి 25 ఫీట్స్ మధ్యలో ఉండదండి. సో పైల్వాన్ గణేశుడు ఏ విధంగా నిల్చొని ఉందో తెలియదు, కానీ సో చూసి ఒక వేరే లెవెల్లో ఉంది. ఆయన హెడ్స్ ఆఫ్ ఉందండి. సో కొన్ని డెమో వర్క్ అయితే మీకు చూపిస్తాను. డెమో పీసెస్ మనకు కుందన్ వర్క్ ఏ విధంగా రెడీ చేస్తారో అవి కొన్ని డెమో ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. లోపలికి వెళ్దాం. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మన చిన్న బొజ్జ గణపతులు ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో ఇవన్నీ ఒరిజినల్ అండి. సో డెమో వచ్చాము, ఇవి మొత్తం ఒరిజినల్ ఇవన్నీ. సో మనకు అలంకారం కానివ్వండి, పంచ కానివ్వండి, ఇవి మొత్తం జ్యువెలరీ వర్క్ మొత్తం A to Z మొత్తం ఒరిజినల్. సో వేరే లెవెల్లో ఉంది ముంబై స్టైల్ గణేశుడు మాత్రం. అండ్ ఇక్కడ నుంచి మనకు పెద్ద గణపతి అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్న డెమోలో. సో ఇది డెమో పీస్లో పెట్టిర్రు. కుందన్ వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు కుందన్ వర్క్ ఉంది. మన గ్రీన్ కలర్ ధోతిలో అయితే వచ్చింది గణేశుడు మాత్రం. అండ్ పైకి వెళ్ళి మనకు పంచ కూడా అద్భుతంగా వచ్చింది. అండ్ మనకు కండువా కూడా ఒక వేరే లెవెల్లో ఉందండి. కండువా మాత్రం ఎక్సలెంట్. సో చూసుకోవచ్చు డెమో మాత్రం వేరే లెవెల్లో ఉందండి. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ మీకు అన్ని లాస్ట్ ఎపిసోడ్లో మీకు అన్ని చూపించాను. సో ఇప్పుడు సో ఇవైతే పెద్ద గణపతులు ఉన్నాయండి. అటు సైడ్ మీకు సెకండ్ అంటే మనకు ఒక 10 ఫీట్స్ 12 ఫీట్స్ ఆ విగ్రహాలు అయితే చూపిస్తాను ఈరోజు. సో అవి అయితే చూపిస్తానండి. సో లాస్ట్ టైం అయితే మీకు పెద్ద గణపతులు చూపించాను, కానీ ఇప్పుడు చిన్న ముంబై స్టైల్ గణేశుడు కూడా చూపిస్తాను. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది దగ్గర వచ్చేసి ఒక 12 నుంచి 13 ఫీట్స్ 15 ఫీట్స్ మధ్యలో ఉండొచ్చు మనకు. సో అన్నీ మొత్తం పైల్వాన్ గణేశుడు దగ్గర నుంచి ఉన్నాయండి ఆ చేతులు. సో ఇక్కడైతే ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి గణేశుడు మాత్రం. సో ఇక్కడైతే సిట్టింగ్ పొజిషన్ ఉందండి. సో కింద బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఏదో కానీ సిట్టింగ్ పొజిషన్లో మాత్రం వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం. సో చూసుకోవచ్చు గైస్ ఇక్కడ. అండ్ మనం అటు సైడ్ వెళ్దాం. ఇంకొక డెమో పీస్ అయితే ఇక్కడ పెట్టారు. అండ్ అన్న వాళ్ళు కూడా వచ్చారు గణేశుడు బుక్ చేయడానికి. అండ్ చాలా మంది వచ్చి బుక్ చేసుకుంటారు. అండ్ సో గైస్ ఇది వచ్చేసి మనకు డెమోలో 10 ఫీట్ హైట్ అనేది. సో డెమోలో మనకు ఆరెంజ్ బ్రింజల్ కలర్ బట్ట అయితే వచ్చింది. అండ్ బార్డర్ కూడా వేరే లెవెల్ ఉందండి. సో ఇక్కడ అయితే మనకు పింక్ కలర్ కండువ అయితే వచ్చింది. అండ్ మనకు కండువ వచ్చేసి ఆరెంజ్ కలర్ కండువ వచ్చింది. ధోతి వచ్చేసి వర్క్ మనకు బ్రింజల్ కలర్ అండి. సో ఇదైతే డెమోలో పెట్టిర్రు. అండ్ చాలా మంది వచ్చేసి మనకు అసలు సో అన్నవాళ్ళు వచ్చేసి కూడా చాలా మంది ఎక్కడి నుంచి వచ్చి బుకింగ్ కూడా చేసుకుంటారు. సో మగన్ సింగ్ అంటే ఒక ఫేమస్ గణేశుడు అండి. సో ఇప్పుడు మీకు ధూల్పేట్ గణేశుడు ఒక ఐడియల్ అయితే మేకింగ్ అయింది, అదే మీకు చూపిస్తాను పదండి. అండ్ సో గైస్ మనకు మగన్ సింగ్ అన్న ధూల్పేట్ ఫేమస్ అని చెప్పిన కదా. సో ధూల్పేట్ మోడల్లోనే హైదరాబాద్ మోడల్ అండి. సో ఇదైతే ఇంకా ఫుల్ కంప్లీట్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేకింగ్ అయితే అయింది. సో చూసుకోవచ్చు ఓన్లీ మనకు సోఫాలో కూర్చున్న బొజ్జ గణపతి జస్ట్. అండ్ ఇంకో చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇది ఒక్క మోడల్ అన్న అయితే మేకింగ్ చేసి పెట్టారు. అండ్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ మన మూషిక్ మహారాజ్ లడ్డు తీసుకొని ఎంత మంచిగా కూర్చొని మీరు చూస్తారు కదా. సో చాలా అద్భుతంగా ఇక్కడ చేతిలో లడ్డు పెట్టుకొని మూషిక్ మహారాజ్ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. అండ్ గణేశుడు కూడా చాలా అద్భుతంగా కూర్చొని ఉన్నారని. అండ్ సో గైస్ మన కిరీటంలో వచ్చేసి జగన్నాథ స్వామి మనకు అక్కడైతే చూసుకోవచ్చు. జగన్నాథ స్వామి ఎంత కిరీటంలో ఎంత అద్భుతంగా వచ్చిందో. సో ఇది ధూల్పేట్ ఫస్ట్ ఎపిసోడ్ అంటే ఫస్ట్ విగ్రహం అండి. ధూల్పేట్ మోడల్లో మనకు అన్న మేకింగ్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ మనకు పికాక్ కూడా వచ్చింది. సో ఈ మోడల్ ఇంకా చాలా మోడల్స్ వస్తుంటాయి. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ గైస్ ఇలాంటి మోడల్స్ చాలా వస్తుంటుంది. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే చాలా వీడియోస్ మీకు తీస్తూనే ఉంటాను, అప్లోడ్ చేస్తూనే ఉంటాను గైస్. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సింది కోరుతున్నాను. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్.